దాసు అయితే కార్తీక్ దగ్గరకు వచ్చి, ఎందుకు పెట్టావు కార్తీక్ నువ్వు ఆ జోష్నకి ఆ పేపర్ మీద సంతకం అంటే, లేదు మావయ్య ఇంక నేను నా ప్రాణం కంటే ఎక్కువగా దీపని అనుకున్నాను, ఇంకా దీప ప్రమాదంలో ఉంది అనుకున్నప్పుడు నాకు ముందు ఏమీ అర్థం కాలేదు, అందుకని పెట్టేశాను అని చెప్పానంటే, ఇప్పుడు దీపని అడ్డం పెట్టుకొని నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఆ జోష్న, తండ్రి అయిన నన్నే తనని చంపాలని చూస్తుంది, ఇంకా దీప ఒక లెక్క ఇంకా శౌర్య ఒక లెక్క అని తనకి అని చెప్పానంటే, లేదు మావయ్య తన సంతకం పెట్టాను నేను ఇంకా తన సొంతం అయిపోయినాడని తను అనుకుంటుంది, అక్కడే ఒక కిరికిరి ఉంది, తనంతట తానే గోతు తవ్వుకుంది అని చెప్పని అంటాడు. ఏం చేసినా నువ్వు మాత్రం చాలా తప్పు చేసావు కార్తీక్, తన మైండ్ నీకు అర్థం కాదు, మా అమ్మ చేసిన ఒకే ఒక్క తప్పు వల్ల ఇప్పుడు దీప జీవితమే నాశనం అయిపోయింది, ఎంతో అల్లరి ముద్దుగా కోట్ల ఆస్తుల మధ్యలో పెరగాల్సిన దీప కటిక దరిద్రంలో అనుభవిస్తుంది తన్ని, ఇప్పుడు అలా ఉంది అంటే దానికి కారణం నేను కూడా అయి ఉండొచ్చు అని అయితే ఇంకా దాసు బాధపడుతుంటే, లేదు మావయ్య దీపని సుమిత్ర అతని ఇద్దరిని కలిపి చూపిస్తానని అంటాడు. ఇంకా కార్తీక్ దగ్గర దీపతగా స్పృహ వస్తుందని చెప్పనేటప్పటికీ దీప దగ్గరికి అయితే వెళ్ళి, కోట్ల ఆస్తి ఉండి కూడా నువ్వు కనీసం తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా పెరిగావా దీప నువ్వు అని చెప్పనని ఇంకా కార్తీక్ తన్నే చూసి ఏడుస్తూ ఉంటే ఇంకా దీప నరుస్తాడు. అప్పుడు మెల్లింగా అయితే దీప అయితే కార్తీక్ని చూసి, ఎందుకు కార్తీక్ బాబు ఏడుస్తున్నారు అని చెప్పంటుంది.